హాయ్ హలో వెల్కమ్ టు ఫిల్మీ ఫెలో. సో నేను మీ స్వాతి నాయుడు. మరి ఈ రోజు టాపిక్ వచ్చేసి మరి అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిల్ని ఇష్టపడతారు, మరి అలానే అబ్బాయిలు ఎలా ఉంటే అమ్మాయిలకి నచ్చుతారు. సో ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి ఇష్టం అండి. ఎందుకంటే లైక్ ప్రతి ఒక్క అబ్బాయి అనుకుంటాడు కదా, అమ్మాయి నన్ను లైక్ చేయాలి, సో అమ్మాయి నాకు చూడగానే ఫ్లాట్ అయిపోవాలి, అలానే చాలా మంది అబ్బాయిలు డ్రీమ్ చేసుకుంటూ ఉంటారు. సో మరి అలా అమ్మాయికి నచ్చాలంటే ఎలా ఉండాలి అనేది ఈరోజు మనం చెప్పుకుందాం. జనరల్గా అంటే అమ్మాయిలకి ఎలా ఉంటుందంటే, అంటే కొంతమంది అమ్మాయిలకి కొన్ని రకాల టేస్ట్ ఉంటుంది, అభిరుచులు. అంటే లైక్ కొందరు అమ్మాయిలకి ఎట్లా అంటే అబ్బాయి చూడగానే ఫస్ట్ లుక్లోనే నచ్చాలి, అంటే జర నీట్గా ఉండాలి, అట్లనే కొద్దిగా హైట్ ఉండాలి, కొద్దిగా పర్సనాలిటీ, సో ఇట్లా రకరకాలుగా అనుకుంటారు. ఇంకొంతమంది అమ్మాయిలకి ఎలా ఉంటుందంటే, అంటే అబ్బాయి కొద్దిగా లైక్ మాస్ అంటే జర ఒక డిఫరెంట్ స్టైల్గా ఉండాలి, అలా నచ్చుతుంది. ఇంకొంతమంది అమ్మాయిలకి ఎట్లా అంటే అబ్బాయి జర నార్మల్గా ఉండాలి, సింపుల్గా ఉండాలి. అంటే ఎప్పుడైనా ఫ్రెండ్షిప్ అయిన తర్వాత కలిసిన తర్వాత ఇట్లా చెప్తా ఉంటారు కదా గొప్పగా మాటలు, అంటే అసలు అక్కడ ఏముందో లేదో తెలీదు, బట్ కానీ నేను అది ఇది ఇట్లా ఎక్కువ గొప్పలు చెప్పుకుంటుంటే మా అమ్మాయిలకి అనిపిస్తుంది అనమాట, అబ్బాయి ఎందుకు ఇంత డాబు మాటలు మాట్లాడుతున్నాడు, సో లైక్ దట్ అట్లా అనిపిస్తుంది. కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా కూడా అమ్మాయిలతోటి అంటే ఎంత మనం ఓపెన్గా నిజాయితీగా మాట్లాడుతూ ఉంటాం కదా, సో అలాంటి అబ్బాయిల్ని అమ్మాయిలు ఎక్కువ ఇష్టపడతారు. ఇంకోటి ఏంటంటే ట్రూత్ఫుల్గా ఉండాలనుకుంటారు. అంటే జనరల్గా మరి అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేసి లవ్ చేసి ఇక సమ్ టైమ్స్ మ్యారేజ్ దాకా కూడా వెళ్తూ ఉంటుంది కదా. సో ఎప్పుడైతే ఒక అబ్బాయి అమ్మాయి గురించి కేర్ తీసుకుంటూ ఉంటాడో, అట్లనే ఆమె పట్ల ఇంట్రెస్ట్ కేరింగ్ ఉంటుంది కదా, సో అలాంటి అబ్బాయిల్ని అమ్మాయిలు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. అలానే కొంతమంది అమ్మాయిలకి ఎలా ఉంటుందంటే లైక్ అంటే చిన్న చిన్న రొమాన్సెస్ కానీ అలా కూడా ఉంటుంది. కొందరు అబ్బాయిలు ఎలా అంటే అమ్మాయి లవ్కి ఓకే చెప్పగానే ఇక అన్నిటికీ ఓకే చెప్పేసింది అనుకుని, అంటే వాళ్ళని తీసుకుని సమ్ సీక్రెట్ ప్లేసెస్కి వెళ్ళడం కానీ, లేదంటే కనుక ఎగ్జాంపుల్ పార్క్లో కానీ లైటింగ్ లేని దగ్గరికి తీసుకెళ్ళడం కానీ, అట్లా కొన్నిసార్లు వాళ్ళు ఫోర్స్ చేయడం కానీ, అలాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే అమ్మాయిలు ఎక్కువ భయపడిపోతారనమాట. అంటే ఇతనితోటి సెక్యూర్గా ఉందనే కదా నేను ఇంట్లో అబద్ధాలు చెప్పి ఇలా బయటకు వచ్చాను, సో ఇతను చేసే పనులకి జర భయం వేస్తుంది అనుకుంటారు. ఎట్లయినా అండి అమ్మాయిలకి ఎలా అంటే ఎవరైనా చూస్తారేమో, లేకపోతే ఇంకా చెప్పాలంటే ఒకవేళ ఆ పని అయిపోతే ఒకవేళ ప్రెగ్నెంటీ వస్తుందేమో, ఇలా చాలా రకాలుగా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారనమాట. కాబట్టి ఎప్పుడు కూడా అబ్బాయి ఎలా అంటే అమ్మాయికి ఫ్రీడమ్గా ఉండాలి, అంటే లైక్ లిమిట్స్ వరకు అనమాట. మనం ఇలా ఉంటే నచ్చుతుందా, అంటే లైక్ కిస్సింగ్స్ కానీ హగ్గింగ్స్ కానీ, సో ఇలాగా, సో ఇంతవరకు ఓకేనా, సో ఇలా చేస్తూ ఉంటే ఏంటంటే వాళ్ళకి కూడా కంఫర్ట్ అనిపిస్తుంది. మనకి చాలా మూవీస్లో కూడా చెప్తూ ఉంటారు కదా, అమ్మాయి తనంతట తానుగా అబ్బాయి దగ్గరికి రావాలి అని చెప్పేసి, సో అలా అనమాట. అట్లనే కొంతమంది అబ్బాయిలు అమ్మాయిని చీట్ చేస్తూ ఉంటారు. అంటే మనందరికీ తెలిసిందే కదా, చాలా ఫెయిల్యూర్ స్టోరీస్ కూడా ఉంటాయి. అంటే అమ్మాయితో అన్నీ అయిపోయిన తర్వాత అమ్మాయిని అవాయిడ్ చేయడం కానీ, సో ఇలా కూడా చేస్తూ ఉంటారు కదా. అట్లా చేస్తే కనుక అసలు అమ్మాయిలకి అందరు అబ్బాయిల పైన పూర్తిగా నమ్మకం పోతుంది. ఎలా అనుకుంటారంటే లైక్ అందరు అబ్బాయిలు ఇలానే చేస్తారు అని చెప్పేసి. సో కాబట్టి మన పర్ఫెక్ట్ అబ్బాయి అంటే ఏంటంటే, అంటే ఎవరైతే అమ్మాయితో లవ్ చేస్తారు కదా, సో అదే అమ్మాయితో హ్యాపీగా ఉండడం కానీ, మరి అదే అమ్మాయితో ఎప్పటికీ కలిసి ఉండడం, సో ఇలా ఉండాలన్నమాట. అంటే ఐ కెన్ అండర్స్టాండ్ అబ్బాయిలందరికీ ఎలా అనిపిస్తుంది అంటే కనుక నేత్రానందం అంటారు కదా, అంటే ఎవరైనా మోడర్న్గా ఉన్నా లేదంటే అలా రకరకాలుగా అయితే చూడడంలో ఏం తప్పులేదు, కానీ ఆ చూసేది కానీ ఆ వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ కానీ మన లవర్కి మనకి మధ్య గొడవలు రానంత వరకు బాగానే ఉంటుంది కదా. సో కాబట్టి మరి తెలుసుకున్నారు కదా, మరి ఆ విధంగా ఉంటే కనుక అమ్మాయిలకి అబ్బాయిలు చాలా ఖచ్చితంగా నచ్చుతారు. అండ్ నచ్చిన తర్వాత మీరు చెప్పిన ప్రామిసెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలి, మరి వాళ్ళతో హ్యాపీగా ఉండాలి. ఓకేనా? ఓకే, బాయ్.